భారత్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ చర్చనీయాంశంగా మారింది. పాండ్యా వాచ్ చర్చల్లోకి రావడానికి కారణం దాని ధర. ఆసియా కప్ కోసం ఎంపికైన పాకిస్తాన్లోని 17 మంది ఆటగాళ్ల సంవత్సర జీతం కలిపినా కూడా హార్దిక్ వాచ్ ధర కంటే తక్కువే ఉంటుంది. దుబాయ్లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా ధరించిన ఆ ఖరీదైన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్కు ఎంపికైన పాకిస్తాన్ ఆటగాళ్ల వార్షిక జీతం ఎంత అనేది కూడా అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారు. దానిపై ఉన్న లెక్కలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ సెలెక్ట్ చేసిన 17 మంది ఆటగాళ్లలో 7 ఆటగాళ్లు గ్రేడ్ బిలో ఉన్నారు. ఈ జాబితాలో అబ్రర్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, శామ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రీది ఉన్నారు. వీరందరికీ వార్షిక జీతం ఒక్కొక్కరికి 1,69,02,540. ఈ విధంగా 7 ఆటగాళ్ల వార్షిక జీతం మొత్తం 11,83,17,780 అవుతుంది. పాకిస్తాన్ నుంచి 5 మంది ఆటగాళ్లు గ్రేడ్ సిలో ఉన్నారు. వీరు ఫహీం అఫ్రష్, హసన్ నవాజ్, మహమ్మద్ హారిస్, మహమ్మద్ నవాజ్, షహీబ్దాజా ఫర్హాన్. వీరిలో ఒక్కొక్కరి వార్షిక జీతం భారత కరెన్సీలో 93,90,300. ఈ 5 మొత్తం 4,69,51,500. ఆసియా కప్కు ఎంపికైన మొత్తం 17 మంది పాకిస్తాన్ ఆటగాళ్ల వార్షిక జీతాలను కలిపిన ఆ మొత్తం భారత కరెన్సీలో 19.34 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా హార్దిక్ పాండ్యా వాచ్ ధర కంటే తక్కువ. నివేదిక ప్రకారం దుబాయ్లో ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ పాండ్యా ధరించిన రిచర్డ్ మిల్లే RM2704 వాచ్ మార్కెట్ ధర దాదాపు 20 కోట్లని సమాచారం.